ఆయిల్ అనేది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒక 3, టమాటా కొద్దిగా, హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా ఆనియన్స్ వేగుకోవాలండి. టమాటా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వేగాలి. 2 టమాటాలు ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి యాడ్ చేసుకున్నామండి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇలా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు ఒక 3 యాడ్ చేసుకున్నాను. ఇవేం పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా బాగా ఫ్రై అయిపోయాయండి. టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయలు మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు చల్లారబెట్టుకొని మిక్సీకి వేసేసుకున్నాము. మిక్సీకి యాడ్ చేసేసుకుందామండి. మళ్ళీ ఆన్ చేసుకొని ఇదే ఆయిల్లో ఇలా సాజీరా 1 స్పూన్, మిరియాలు ఒక 10 నుంచి 11 వరకు, 2 యాలక్కి, 1 మరాఠీ మొగ్గ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చికెన్ ఉంటుంది కదండి, వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది, అది యాడ్ చేసేసుకుందాము. ఇది మొత్తము 750 గ్రామ్స్ ఉంటుందండి చికెను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఇలాగనే సన్న మంటతో మగ్గిచ్చేసుకుందామండి. లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు కలర్ చేంజ్ అయిందండి మన చికెన్. ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాము 1 స్పూన్. టూ మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి ఈ చికెన్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనము 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి, ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. బాగా మిక్స్ చేసేసుకోవాలండి వీటన్నిటిని. లాస్ట్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అండి యాడ్ చేసేసుకుందాము. ఇలా మీడియంగా పెట్టేసుకొని 5 to 6 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకుందామండి ఈ చికెన్ని. చికెన్కి బాగా పట్టేసిందండి ఉప్పు, ధనియాల పొడి ఉంటాను. ఇప్పుడు 150 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసేసుకున్నాము. బాయిల్ అయిపోయిందండి చికెన్. చూడండి నా వాటర్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఈ టైంలో మనము ఇందాక పట్టి పెట్టుకున్నాం కదండి పేస్ట్, టమాటో, ఆనియన్, పచ్చిమిరపకాయల పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. మీకు ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇది కూడాను ఒక 15 మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకుందామండి. 5 నిమిషాలు ఉడికిపోయిందండి. ఇప్పుడు
1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాము. మనం పెప్పర్ పౌడర్ పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, అది కొంచెం ఘాటు ఉంటుంది, అందుకని 1 టీ స్పూన్ కారం. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఈ టైంలో మనము కసూరి మెంతి యాడ్ చేసుకుంటున్నామండి కొద్దిగా. చూడండి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో, థిక్నెస్ చూడండి ఎలా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాము. గరం మసాలా అండి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మీ దగ్గర బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి, లేదంటే పాల పైన మీగడ వస్తుంది కదా వెన్న అండి, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మేము 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. గ్రేవీ థిక్ని బట్టినండి, మీకు కొద్దిగా తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి, మీకు ఇంకొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా రావాలండి గ్రేవీ థిక్నెస్ అనేది ఇలా రావాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ కానీ బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుందామండి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా హీట్ చేసుకుందాము. ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ గ్రేవీ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు అండి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఈ పచ్చిమిరపకాయలు వేయడం వల్ల గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. బాగా ఫ్రై చేసేసుకున్నాము. పచ్చిమిరపకాయల కలర్ చేంజ్ అయ్యాయండి, ఇంకొద్దిగా అవ్వాలండి. గ్రేవీ ఇలా బాగా ఉడికిపోయిందండి. పచ్చిమిరపకాయలు వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఇది బాగా ఇవి యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 2 మినిట్స్ ఇంకొంచెం కుక్ అవ్వాలండి కర్రీ. ఆయిల్ అనేది ఇంకొంచెం పైకి వెళ్ళాలి, అప్పుడు కుక్ చేసుకున్నాము. కర్రీ రెడీ, ఇలా బాగా ఉడికిపోయిందండి కర్రీ. ఇలా మీకు చపాతీలోకి కావాలంటే ఇంకొంచెం గ్రేవీగా చేసుకోండి, అన్నంలోకైనా సరిపోతుంది. ఇలా మంచి అరోమా వస్తుందండి కర్రీ. ఇలా చపాతీ, ముద్ద, పరోటా, గీ రైస్, పలావ్ ఏట్లలోకైనా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా చేయండి. చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. గుమగుమలాడే మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ముంతాజ్ చాలా బాగుంటుందండి, దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముస్లిమ్స్ వాళ్ళు పెళ్ళిళ్ళలో కూడా చేసుకుంటారండి ఈ గ్రేవీ, చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.